హాయ్ అండి, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వెన్న అండి. పాల మీదది కాదు, పెరుగు మీదది. మాది పెరుగు చాలా చిక్కగా ఉంటుందండి. దాని మీద ఒక లేయర్ లాగా వస్తుంది మీగడ. ఇది 1 మంత్ అండి. 1 మంత్ ఇంత అయ్యింది. అమ్మ దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేస్తుందండి. సిమ్లో పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకుంటుంది. ఎంతసేపు అక్కడ నిలబడుకొని ఉండలేం కదండి. కానీ సిమ్లో పెట్టుకోవాలి, చాలా సిమ్లో పెట్టుకోవాలి. దాన్ని అప్పుడప్పుడు వచ్చి ఇలాగా కలదిప్పితే చాలు, దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందరూ చూశానండి యూట్యూబ్లో. నేను ఏం చేశారంటే మిక్సీకి వేస్తారు, కూల్ వాటర్లో వేస్తారు, అంతా ఏదేదో ప్రాసెస్ చేస్తున్నారు. అంత అవసరం లేదండి. మనం దాన్ని మీగడంతా పక్క తీసి పెట్టేస్తాం కదా, దాన్ని మనము 1 అవర్ ముందు బయట పెట్టేసుకొని ఇలాగ సిమ్లో పెట్టేస్తే అది వాటర్ అంతా వదిలేసి ఇలాగ రెడ్డిష్గా అయిపోతా వస్తుంది. మీకు సెకండ్ వీడియోలో చూపిస్తాను ఏమైందా అన్నది. చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, నా ఛానల్ కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.